ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అయ్యా పగా అని తెగ ఊగారు. ఇప్పుడు పగోళ్ళ ఇంట్లోనే పకోడీ మిక్చర్ తింటున్నారా? ఒరే పానకాలు, అదేరా మన స్పెషాలిటీ. పగోళ్ళ ఆతిథ్యం పుచ్చుకుంటూ వాళ్ళింటికే పథక రచన చేసే విలన్లని చూసావా? అయ్యా మీ పథక రచన లీకైతే మీకు జీవితాంతం పడక మోక్షమే. గట్టిగా అరవకు. ఇక్కడ గోడలకే కాదు, ప్రతి వస్తువుకి చెవులుంటాయి. అదే నిజమైతే ఈ పాటికి మీ అబ్బాయి పెరోల మీద బయటకు వచ్చేవారు కదయ్యా. పెరోల మీద ఎందుకు వస్తాడ్రా? మరి మీకు పెండాలు పెట్టాలి కదా. ఒరే పానకాలు, ఇది పట్టుకో. అయ్యా చెల్లెమ్మ సైలెంట్ గా రా చెల్లెమ్మ. ఏంటమ్మా అంత కంగారుగా ఉన్నావు? మీ పథక రచన విన్నారేమో. నువ్వు వరవకరా ఎదవా. అమ్మా చెల్లెమ్మ, ఏంటి ఏమైంది? అన్నయ్య, ఆ లక్ష్మి నాకిప్పుడు ఎదురొచ్చింది. ఆ లక్ష్మి మన మీద ఫోకస్ చేయకుండా ఉండాలంటే దాన్ని మనం డైవర్ట్ చేయాలి. ఆ లక్ష్మిని డైవర్ట్ చేయాలంటే నేనేం చేయాలో చెప్పమ్మా. అన్నయ్య, నువ్వు వెంటనే ఊరు వెళ్ళాలి. మళ్ళీ ఊరంటే ఏ మొహం పెట్టుకుని వెళ్తారమ్మా? ఈ మొహం పట్టుకుని వెళ్తానరా? నువ్వు మాట్లాడుకో. చెప్పమ్మా చెల్లెమ్మ. అక్కడిప్పుడు పంట వచ్చే టైం కదా, అక్కడ రైతులతో ఇదన్నయ్యా నువ్వు చేయాల్సిన పని. మంచి పని అయితే మా అయ్యగారికి చేయడం కష్టంగానే, ఎలాంటివైతే మా అయ్యగారికి వెనతో పెట్టిన విద్య అండి. అమ్మ చెల్లెమ్మ, ఆ లక్ష్మి సంగతి నేను చూసుకుంటా, నువ్వు వెళ్ళమ్మా. నువ్వు ఊరు వెళ్ళాక నాకు ప్రతిదీ అప్డేట్ చేయాలి. అలాగేనమ్మా. అరే పానకాలు, అయ్యా ఈ అంబికాన్ని నమ్ముకున్నప్పుడల్లా మనకు వచ్చేదేంటి సచ్చేదేంట్రా? అయినా గొర్రె కషాయవాన్ని నమ్మినట్టు మీరు ఏమనే నమ్ముతున్నారు? అంటే నేను గొర్రెనంటావా? కాదురా, గొర్రెను కోసే కషాయిని. ఎప్పటి నుంచో ఆ అవకాశం కోసమే ఎదురు చూస్తున్నా. అంటే మీ పగని మడిచి లోపల దాచుకున్నారా? లేదురా, పగని ప్లాన్ ని పోస్ట్ పోన్ చేసుకున్నాను. ఈ అంబికాని యూజ్ చేసుకుని నేను లాభపడతాను. తర్వాత మా పెదనాన్న ఇంట్లో రక్తపాతాన్ని సృష్టిస్తా. అది జరిగే పని కాదు గానే, ఊరెళ్ళి ఆ పని ఏదో చేద్దాం. నన్ను తక్కువ అంచనా వేస్తున్నావు కదూ? నేను ఈ పనిని ఒప్పుకున్న లక్ష్యమే వేర్రా. అది నీకు ముందు ముందు అర్థమవుతుంది. లక్ష్యం ఏదైనా చివరికి వెర్రి వెంగళప్పయ్యేది మీరే కదా. నేను వెర్రి వెంగళప్పనో వీరున్నో త్వరలోనే నీకు అర్థమవుతుంది. పద పదరా. ఏంటే నీ ఉద్దేశం? నా పెళ్లికి నేనే బాంబు పెట్టుకుని చస్తానా? ఎన్నిసార్లు చెప్పాలి? ఆ సుభాష్ నాతో టచ్ లోనే లేడు. రేపే అంబికమ్మ పెళ్లి. ఇప్పటి వరకు ఇంట్లో బాంబు పెట్టిందెవరో తెలియలేదు. నా అనుమానం ప్రకారం సుభాష్ కనుక ఆ పని చేస్తే సుభాష్ వెనుక అంబికమ్మ ఉన్నట్లు ఈ పనిలో కూడా అంబికమ్మ హస్తం ఉందా? విహారీ గారు, మీరేంటి ఈ టైంలో ఇలా వచ్చారు? విహారీ గారు, మిమ్మల్ని ఎవరన్నా చూస్తే బాగోదు. మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి.
విహారీ గారు వదలండి. ఏంటి నా భార్య నేను హక్ చేసుకుంటాను, నువ్వు నీ భర్తకు దూరంగా ఉంటావేమో, నేను నా భార్యకి దూరంగా ఉండలేను. విహారీ గారు ప్లీజ్, ఎవరన్నా చూస్తే గొడవలు అవుతాయి. అసలే రేపు పెళ్ళుంది, మీరు బయటికి వెళ్ళండి. అరే పెళ్ళుంటే నా భార్య దగ్గరికి నేను ఏ టైంలో అయినా వస్తాను, వెళ్తాను. అడగడానికి ఆపడానికి ఎవ్వరికీ ఎలాంటి హక్కు లేదు. విహారీ గారు, ఈ మాట మీరు అనాల్సింది ఇక్కడ కాదు, సహస్రమ్మ ముందు సహస్రమ్మతో అనాలి. లక్ష్మి, నీకు విషయం తెలుసా? నీకు ఈ ఇంట్లో కానీ బయట కానీ పెద్ద శత్రువులు లేరు. ఎందుకంటే నీకు నువ్వే పెద్ద శత్రువి. నీ ముందు మిగిలిన శత్రువులందరూ దేనికి పనికిరారు. ఎందుకంటే వాళ్ళకంటే నీకు నువ్వు చేసుకునే నష్టమే ఎక్కువ. సరే, నువ్వు ఏదైనా మాట్లాడు, ఎలాగైనా మాట్లాడు, అది ఈ రోజు వరకే. రేపత్తయ్య పెళ్ళయ్యేలోపు నువ్వు నీలో ఉన్న ప్రేమని చెప్పాలని చెప్పాను. ఆ విషయం నీకు గుర్తుందా? అంబికత్తయ్య పెళ్ళయ్యేలోపు నీ మనసులో ఉన్న ప్రేమను నువ్వు నాకు చెప్పాలి. లేకపోతే మన ఇంట్లో వాళ్ళందరికీ మన మధ్య ఉన్న బంధం గురించి నిజం చెప్పేస్తాను. నువ్వు నా గురించి, నా కుటుంబం గురించి ఏదైనా ఆపదుంటే చాలు, నీ ప్రాణాల్ని పణంగా పెట్టేసి మరీ కాపాడతావు కదా. కానీ ఆ ప్రాణాలు పణంగా పెట్టే తెగువ, అది ప్రేమనే నాకు తెలుస్తుంది. ఆ విషయం నీకు తెలుసు కనకం. కానీ నువ్వు నోరు మెదపవు, కనీసం ఒక్క మాట కూడా మాట్లాడవు. ఎందుకంటే ఇక్కడ నీ ప్రేమకి, నీ ఇష్టానికి అడ్డొచ్చేది సహస్ర. తన కోసం నీ ప్రేమను త్యాగం చేయాలని నువ్వు చూస్తున్నావు. దానివల్ల నేను తనకి న్యాయం చేస్తానని నువ్వు నమ్ముతున్నావు. పిచ్చి కనకం, నీకో విషయం చెప్పనా? నేను సహస్రని ఏ రోజు కూడా భార్యగా చూడలేదు. ఏ రోజు నేను తనతో తప్పుగా నడుచుకోలేదు. నువ్వనుకున్నట్టు సహస్ర గర్భవతి కావడానికి కారణం నేను కాదు. అది నిరూపించుకునే సాక్ష్యం నా దగ్గర ఉంది. అదొచ్చాక అప్పుడు నేను నీతో మాట్లాడతాను. ఆ రోజు నువ్వు నా ప్రేమని అంగీకరించి నన్ను భర్తగా నువ్వు చూడాలి. నా భార్య స్థానం నీదేనని ఇక్కడ ఉన్న అందరికీ అర్థం అవ్వాలి. అప్పటి వరకు నువ్వు ఇలానే మౌనంగా ఉండు.